రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ ఈ రెండు కూడా టెలికాం రంగం లోపల సర్వీసులు ఇస్తున్నటువంటి సంస్థలు. రెండు అండ్ మరియు వోడాఫోన్ ఇండియా కూడా ఈ మధ్యనే మనందరం చూసాం టారిఫ్లని చాలా భారీగా పెంచాయి. మరియు ఆ పెంచిన టారిఫ్లు కూడా సామాన్యులు వాడుకునేటువంటి టారిఫ్లు మాత్రమే భారీగా పెంచాయి. అంత చిన్న మధ్యతరగతి వాళ్ళు వాడే టారిఫ్లు భారీగా పెంచాయి. అందుకు నిరసనగా అదేవిధంగా ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్కి ఈ 4G 5G స్పెక్ట్రమ్ ఇవ్వకపోవడానికి కూడా ఇదిగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఇందులో మెయిన్గా ఏ కంపెనీ అయినా సరే తమ టారిఫ్లను పెంచుకోవాలంటే లాభ నష్టాల మీదకెళ్ళి పెంచుకుంటాయి. నష్టాలు వస్తున్నాయి కనుక మేము టారిఫ్ పెంచామంటారు. కానీ రిలయన్స్ జియో గడచిన 23-24 సంవత్సరంలో కనుక తీసుకుంటే 20,607 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా 7,000 పైన కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇంత లాభాన్ని ఆర్జించుకుంటూ కూడా ఈరోజు వాళ్ళు టారిఫ్లు మళ్ళీ పెంచి ఈ ప్రజల్ని దేశ ప్రజల్ని దోచుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు చేస్తున్నారు. ఒక పక్క ఇదే సమయం లోపల బిఎస్ఎన్ఎల్కి 4G 5G సర్వీసులు ఇవ్వకుండా ప్రభుత్వం దీన్ని చేతులు కట్టేసి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియని ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈ ఛార్జీలు పెరిగిన ఈ టైం లోపల కనీసం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి పోర్టబుల్ అయిదామంటే కూడా దీనికి 4G లేదు 5G లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చూసి అరే సిగ్నల్ సరిగా రావటం లేదు, అట్లనే హై స్పీడ్ లేదు అనుకుంటా వెళ్ళిపోయే పరిస్థితి అయింది. డేటా కూడా స్పీడ్ లేకపోవటం వల్ల మేము హై స్పీడ్ డేటాని మేము ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం. దాంతో కూడా ఈ డేటా నెట్వర్క్ కూడా హై స్పీడ్ డేటా ఇవ్వనందుకు ఇదిగా చాలామంది కస్టమర్లు మా దగ్గర నుంచి గతంలో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే ప్రభుత్వ రంగ సంస్థకి దేశంలో తయారైన 4G నెట్వర్క్ను మాత్రమే వాడాలని రూల్ పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గడచిన 7 సంవత్సరాలుగా ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇవన్నీ కూడా విదేశీ సంస్థల యొక్క తయారు చేసినటువంటి నెట్వర్క్లు మాత్రమే వాడుతున్నాయి. ఎరిక్సన్ అనుకోండి, జెడ్&టీ అనుకోండి, మోటరోలా అనుకోండి, ఇట్లాంటి నోకియా సంస్థలు వీళ్ళందరూ అందించినటువంటి టెక్నాలజీని మాత్రమే ఈ ఎయిర్టెల్, జియో ఇవన్నీ వాడుతున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్కి మాత్రం చేతులు కట్టేసి మీరు ఇండియాలో తయారైనటువంటి టెక్నాలజీని మాత్రమే ఉపయోగించి మీరు 4G సర్వీసులు ఇవ్వాలి అనేటువంటి కండిషన్ పెడతాం వల్ల మేము 4G సర్వీసులు ఇవ్వలేకపోతుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. మరి ఒక పక్క బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలేమో నిర్వీర్యం చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులు ఈ సంస్థకు భారమని ఉద్యోగ కల్పన చేయాల్సిన ప్రభుత్వం 80,000 మందికి విఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలు తీసి ఇంటికి పంపించింది. రెండవ పక్క ప్రజలకి చాలా తక్కువ ధరల లోపల ప్రజల మీద భారం పడకుండా చూడాల్సినటువంటి టారిఫ్లని ప్రైవేట్ కంపెనీలు విచ్చలవిడిగా పెంచుకుంటే వాళ్ళకి అనుమతులు ఇస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు పెంచిన టారిఫ్ దాదాపుగా 20,000 కోట్ల పైన భారాన్ని ఈ ప్రజల మీద మోపడం జరిగింది. మరి ఈ ద్వంద్వ విధానాలకి ఈ ప్రభుత్వం తీసుకునే ద్వంద్వ విధానాలకు కూడా నిరసనగా మేము రానున్న రోజుల్లో పోరాట కార్యక్రమాలు కూడా చేపడతాం. నరేంద్ర మోడీ మూడవసారి గద్దెనెక్కిన వెంటనే ప్రజలకి కానుక అనుకోండి, నజరాన అనుకోండి ఈ టారిఫ్లు పెంచడం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజలపై 20,000 కోట్ల భారం పడుతూ ఉంది. అదే బిఎస్ఎన్ఎల్ కనుక సంస్థ కనుక ఈరోజు 4G 5G అందుబాటులోకి వచ్చి ఉంటే ఈరోజు బిఎస్ఎన్ఎల్ కూడా పోటీపడి సర్వీసులు ఇచ్చేది. తక్కువ ధరలో చీపెస్ట్ రేట్లో ఈ దేశ ప్రజలకి నాణ్యమైన సర్వీసులు అందించి ఉండేది. ఈ ప్రజలు ఈ ప్రైవేట్ కంపెనీ నుంచి దోపిడీ బారిన పడకుండా నిరోధించినటువంటి మనం అయ్యేవాళ్ళం. కాబట్టి ఈ దేశ ప్రజల దోపిడీకి గురవుతున్న విధానానికి నిరసనగా అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పనిచేయనీయకుండా వాటి చేతులు కట్టేసి ఈ ప్రజలకి దోపిడీకి విచ్చలవిడిగా అనుమతిస్తున్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. అందుకనే రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ 4G కోసం మేము చేసే పోరాటాల లోపల మీకు ప్రజలకి చౌక ధర లోపల సర్వీసులు ఇచ్చేటువంటి బిఎస్ఎన్ఎల్కి అండగా నిలవాలని ఈ 4G 5G స్పెక్ట్రమ్ కోసం జరిగే పోరాటాల్లో ప్రజలు కూడా మాతో వచ్చి కలిసి ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అయిపోయింది. ఇంకా చెప్పుంటే మనం చెప్తాం. ఇక కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానీకం ఈ ప్రైవేట్ ఆపరేటర్ల బారిన పడి దోపిడీ గురికాకుండా ఉండాలంటే బిఎస్ఎన్ఎల్కి 4G 5G సర్వీసులు అత్యవసరము. ఇది తెలుసుకొని ప్రభుత్వం ఇమీడియట్గా 4G 5G సర్వీసుల్ని ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థకి అందించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇందులో భాగంగానే ఈ ప్రజల్ని కూడా, ఈ దేశ ప్రజలకు కూడా మేము ఒక సందేశాన్ని ఇస్తూ, ప్రభుత్వ రంగ సంస్థ అనేది పోటీలో లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్లు ఏదైనా సరే, ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారో ఇది ఒక ఉదాహరణగా కూడా వాళ్ళు చూసి ఆలోచించాలని చెప్పని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రోత్సహించాలని, ఈ బిఎస్ఎన్ఎల్కి 4G 5G సర్వీసుల కోసం మేము ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్న పోరాటాలలో మాకు మద్దతు తెలియజేయాలని, మాతో భాగస్వాములు కావాలని చెప్పని వాళ్ళకి మరీ కోరుకుంటా ఉన్నాం. 2 నుంచి 25% రిలయన్స్ జియో పెంచడం జరిగింది. అలాగే 11 నుంచి 21% వరకు ఎయిర్టెల్ పెంచడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దాదాపుగా సామాన్యులు వాడుకునే టారిఫ్ మీదనే. ఎస్టీవీ 129, ఎస్టీవీ 299 ఇట్లాంటివి ఉంటాయి. వీటి మీద దాదాపు 40 నుంచి 60 రూపాయల దాకా వాళ్ళు పెంచడం జరిగింది. అదే బిఎస్ఎన్ఎల్ ఇచ్చేటువంటి దానిలో వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందే తక్కువ ఉంది. వీళ్ళు పెంచిన ఛార్జెస్తో పోల్చుకుంటే 60-70 రూపాయలు బిఎస్ఎన్ఎల్ చీపెస్ట్ రేట్లో ప్రజలకి ఇస్తుంది. కానీ బిఎస్ఎన్ఎల్ దగ్గరికి భారీగా రావడానికి ఎందుకు రాలేకపోతున్నారంటే బిఎస్ఎన్ఎల్కి 4G 5G లేదు కాబట్టి వాళ్ళు ఇంత భారాన్ని కూడా భరించుతున్నారు, కానీ దీనికి రావట్లేదు. ఇదే సమయంలో వాళ్ళ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తూ బిఎస్ఎన్ఎల్కి 4G 5G ఇవ్వకుండా దీన్ని డిస్కరేజ్ చేస్తూ, దీన్ని ఎదగనీయకుండా చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి మాత్రం దోచుకోవడానికి తలుపులు బార్లా తెరిచినట్టుగా మేము భావిస్తున్నాం. అదే బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ విధానాలు గత 7 సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్కి 4G 5G ఇవ్వకుండా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ఎదక్కపోవడానికి కారణం అప్పట్లో ఉన్న ప్రభుత్వ విధానాలు కారణం అని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి దీన్ని ఇంకా నీరుగార్చి ఇందులో 80,000 మందిని పనిచేసే ఉద్యోగుల్ని ఇంటికి పంపించి కొత్త రిక్రూట్లు లేకుండా చేసి బిఎస్ఎన్ఎల్కి 4G 5G సర్వీసులు ఇవ్వకుండా చేసి ఈ బిఎస్ఎన్ఎల్ని సంస్థని మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ఆయన పూనుకున్నాడు. అందులో భాగంగానే దాదాపుగా దేశవ్యాప్తంగా 550 సైట్స్, అంటే మన ఆఫీసులు లాంటివి కానీ, ల్యాండ్లు కానీ, ఎక్స్చేంజెస్ కానీ వాటిని అమ్మకానికి పెట్టింది ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం. దాని కాస్ట్ వచ్చి 56,000 కోట్ల పైన విలువైన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ టారిఫ్ పెంచడం వల్ల దాదాపు 20,000 కోట్ల పైగా ప్రజలపైన భారం పడుతుంది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ప్రజలకి చీపెస్ట్ నష్టాల్లో ఉంటే ఒకవేళ కంపెనీ పెంచుకుంటే బాధ లేదు, కానీ 20,607 కోట్ల రూపాయల లాభం ఆర్జించిన రిలయన్స్ జియో ఇవాళ మళ్ళీ టారిఫ్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? 7,000 కోట్ల పైనగా లాభాలు వచ్చినటువంటి ఎయిర్టెల్ మళ్ళీ వాళ్ళు టారిఫ్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మేము వాళ్ళు నిలదీస్తున్నాం.